ఎన్ని షాంపూలు మార్చినా, ఎన్ని హెయిర్ ఆయిల్స్ వాడినా హెయిర్ ఫాల్ ఎందుకు తగ్గడం లేదు? సో ఇక్కడ హెయిర్ ఫాల్ అనేది మీకు ఏదో షాంపూస్ పెట్టగానే లేకపోతే ఆయిల్స్ చేంజ్ చేయగానే హెయిర్ ఫాల్ రాలడం అనేది మీకు ఆగదు. ఎందుకంటే మీకు ఇంటర్నల్గా ముఖ్యంగా 4 బాడీ గార్డ్స్ ఉంటారు. ఈ 4 బాడీ గార్డ్స్ మీరు కరెక్ట్ చేయకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు ఎంతమంది డెర్మటాలజిస్ట్ చుట్టూ తిరిగినా, ట్రైకాలజిస్ట్ చుట్టూ తిరిగినా మీకు సొల్యూషన్ దొరకదు. సో ఏంటి ఆ 4 బాడీ గార్డ్స్? ఫస్ట్ బాడీ గార్డ్ మీ బ్లడ్. సో ఈ బ్లడ్ అనేది మీకు ఇంటర్నల్గా మీ హెయిర్ ఫాల్ కాకుండా చూసుకుంటుంది. సో బ్లడ్ అంటే ఏంటి సార్ అంటే ముఖ్యంగా బ్లడ్లో మీకు హిమోగ్లోబిన్ తక్కువ అవ్వడము చాలామందిలో, అండ్ ఐరన్ తగ్గడము, దీంతోపాటు ఫెరటిన్ కూడా తగ్గడము. ఇవి 3 తగ్గినప్పుడు మీకు ఆటోమేటికల్లీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ సెకండ్ బాడీ గార్డ్ ఏంటంటే మీ స్ట్రెస్. సో స్ట్రెస్ అంటే ఏంటి? జనరల్లీ ఫైనాన్షియల్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు చాలామందికి హెయిర్ పోతుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చూసి దానివల్ల ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం కావచ్చు. దానికోసం మీరు ఎన్నో రకాల వీడియోస్ చూసుకొని చాట్ జీపీటీస్ని అడిగి దీనివల్ల కూడా మీకు స్ట్రెస్ పెరిగిపోయి ఏమవుతుంది, అప్పుడు మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల మీకు సెల్ రిపేర్ అనేది కంప్లీట్గా జరగదు. సో అప్పుడు ఏమవుతుంది, హెయిర్ సెల్స్ కూడా మీకు రీజనరేట్ అవ్వవు. సో హెయిర్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. దిస్ ఈజ్ ద సెకండ్ రీజన్. సో థర్డ్ రీజన్ ఏంటి? ముఖ్యంగా మీ ఫుడ్ హ్యాబిట్స్. సో మీ ఫుడ్లో అంటే డైజెషన్ ఇష్యూస్ అనమాట. సో హెయిర్ ఫాల్కి డైజెషన్ ఇష్యూస్కు సంబంధం ఏంటి సార్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. మీ గట్ ఇష్యూస్ అనేవి ఎక్కువైనప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మల్టిపుల్ విటమిన్స్ తీసుకుంటున్నారు, హెయిర్ ఫాల్ అవుతుందని జింక్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, లేకపోతే విటమిన్ డి తీసుకుంటున్నారు, ఇంకా మల్టిపుల్ విటమిన్స్ తీసుకుంటున్నారు, కానీ అది మీ బాడీ అబ్జార్బ్ చేయలేకపోతుంది. సో ఇక్కడ మీ గట్ బ్యాలెన్స్గా లేకపోతే, మీ లివర్ కరెక్ట్గా పనిచేయకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మీరు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకున్నారు, అది ఎక్కడ మీ లివర్ అనేది మీకు విటమిన్ డిని యాక్టివేట్ చేస్తుంది. సో మీకు లివర్లో ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గదు. సో ఇలా మీ గట్ బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ ఫోర్త్ రీజన్ ఏంటంటే మీ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్గా ఉండడం. అంటే ముఖ్యంగా ఫిమేల్స్లో చూసుకుంటే థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ కానీ అంటే గర్భాశయంలో నీటి బుడగలు, వీటి వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా ఇన్సులిన్ కావచ్చు, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఫ్లక్చువేషన్స్ కావచ్చు, మగవాళ్ళలో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రాబ్లం కావచ్చు, లేదు ఇంకొంతమందిలో గ్రోత్ హార్మోన్ తగ్గిపోవచ్చు. సో వీటన్నిటి వల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. సో మీరు ఈ 4 బాడీ గార్డ్స్ని కరెక్ట్ చేసుకుంటేనే మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. షాంపూస్, ఆయిల్స్ అనేవి మీ హెయిర్ ఫాల్ను తగ్గించవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. హెల్త్ అవేర్నెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.